హర్ హర్ మహాదేవ్. ఈరోజు మీకు ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నా. నేను ఏంటంటే అలాగ గోదావరి తీరానికి వచ్చిన అనమాట. ఏంటంటే మనం అప్పుడప్పుడు ఒంటరిగా కూడా మనం ప్రయాణించాలి. ఒంటరిగా అలాగ బయటకు వెళ్ళి నేచర్లో గడుపుతూ ఉండాలి. ఇలా గడపడం ద్వారా ఏమవుతుందంటే మనపైన మనకు ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే మనం ఏదైనా సాధించగలమని ఒక నమ్మకం వస్తుంది అనమాట. మనకు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మనం ఏదైనా చేయగలుగుతామన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బిల్డ్ అవుతాయి. దాంతోపాటు ఏంటంటే మీరు నేచర్కి మంచి కనెక్ట్ అవుతారు అనమాట. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉండకుండా మీరు ఫోన్ చూస్తూ అలాగే ఉండకుండా కాసేపు మెడిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడము, తర్వాత ఇలా పారుతున్న వాటర్ని గమనించడము, అలాగే నేచర్ ఆ మబ్బులను అలాగ చూస్తూ ఉండడము, ఈ వాటర్ యొక్క సౌండ్ వినడము, దూరం నుంచి వస్తున్న పక్షుల యొక్క సౌండ్ వినడం, ఇవి చేస్తూ ఉండాలన్నమాట. ఇవి చేస్తే ఏమవుతుందంటే మీకు మైండ్ చాలా కామ్ అయిపోతుంది. అసలు ఎక్కడ లేని ఒక రిలాక్స్ అయిన ఫీలింగ్ మీకు వస్తుంది అనమాట. మీరు చాలా మూవీస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఇలాంటి ఫీలింగ్ రాదు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఫీలింగ్. మీరు ఒక ట్రై చేయండి, మీకు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. హర్ హర్ మహాదేవ్.